బంగ్లాదేశ్లో సువేందు అధికారి అధికారం చేపట్టినప్పటి నుంచి అనేకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే రోజుకొకటి వారానికి ఒకటి చొప్పున తీసుకోకపోతే దాన్ని మార్చడం అంత ఈజీ కాదు. పశ్చిమ బెంగాల్లో మమతా బేగం యొక్క బ్రాండ్ని పూర్తిగా తొలగించాలి. అలాగే ప్రజల్లో జాతీయ భావజాలంలోకి తీసుకురావాలి. అందుకే బిస్వా బంగ్లా అనే లోగోని ఇప్పుడు పూర్తిగా తీసేసి దాని స్థానంలో అశోక స్తంభాన్ని తీసుకొచ్చారు. బిస్వా బంగ్లా అనేది బంగ్లాదేశ్ యొక్క సాంస్కృతిక చిహ్నం. దాని పేరు బి వచ్చే విధంగా, బెంగాల్కి బి కదా, ఆ విధంగా బి వచ్చే విధంగా ఆ లోగో ఉంటుంది. అయితే ప్రైవేట్ సంస్థలు దాన్ని నిర్వహిస్తున్నాయని 2016లోనూ 17లోనూ పెద్ద యుద్ధమే జరిగింది దాని గురించి. ఆ తర్వాత మమతా బేగం అసెంబ్లీలో స్పందిస్తూ ఇది నేనే స్వయంగా రూపొందించాను, తర్వాత ఎక్కడా కూడా పారదర్శకత్వం ఉండాలి కాబట్టి ఎక్కడ ఇది జరగకూడదు కాబట్టి నేనే అందరికీ అనుమతులు ఇచ్చానని చెప్పి ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతులు ఇచ్చేసి ఆ లోగోను ఉపయోగించుకొని అనేక డబ్బులు ఆ విధంగా ప్రజల దగ్గర అయితే దోచేశారు. ఈవిడేమంటది, ఈ లోగోని ఎవరు ఉపయోగించుకొనివ్వకుండా, అంటే ఈ లోగో విషయంలో ఎవరు మామూలు వసూలు చేయకుండా నేనే నియంత్రించి అందరికీ ఫ్రీగా వాడుకోమని ఇచ్చేశాను అని చెప్పింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ప్రభుత్వ లోగో, ప్రజలకి ఏమొచ్చేసి భారతీయ అంటే ఒక జాతీయ భావజాలం లేకుండా ఇది మనకు ఒక దేశం, అవసరమైతే బంగ్లాదేశ్ మనము ఒక విధంగా ఉందాం, ఒక్కటిగా ఉందాం. అసలు అశోక్ చక్రం ఏంటో లేకపోతే జాతీయ భావజాలానికి చెందినటువంటి సూత్రాలు ఏంటో అవసరం లేదు, ఏ పార్టీకి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి తప్ప ఏ పార్టీ అలాంటి సిద్ధాంతాలతో లేదు. వీళ్ళు ప్రజల్ని ఆ విధంగానే మాయ చేశారు. బిస్వా బంగ్లా ఇదే మనది, ఇదే మన యొక్క జాతీయ చిహ్నము అన్న విధంగా ప్రచారం చేశారు. గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క చిహ్నంతోటే నడిచింది ప్రభుత్వం అంతా కూడా. ఇప్పుడు దీన్ని సువేందు అధికారి పీకి పారేసి దాని స్థానంలో అశోక స్తంభాన్ని తీసుకొచ్చారు. కొంతమంది దీని గురించి కూడా విమర్శిస్తారు, కాకపోతే ఆ విమర్శ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు. చాలామంది దీన్ని సమర్థిస్తున్నారు అంటే ఎప్పటి నుంచో వాళ్ళకు కూడా ఇది ఉండడం ఇష్టం లేదు. అంటే వాళ్ళు ముఖ్యంగా టీఎంసీ వాళ్ళు ఒక రౌడీలుగా, ఒక గోండాలుగా, ఒక మూర్ఖులుగా, ఒక రాక్షసులుగా పరిపాలించారు ఈ యొక్క చిహ్నంతో.